పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్టులో ఆదివారం కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే చర్చలు ప్రారంభం కావడానికి ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇజ్రాయెల్ పై దాడులు చేయకుండా హెజ్బొల్లాను ఇరాన్ నిలువరించాలని, లేదంటే గత వారం కంటే భీకరంగా దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించడాన్ని టెహ్రాన్ ప్రతినిధులు తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో యుఎస్ ప్రతినిధులు ప్లాన్ చేసిన కరచాలనం ఫోటో సెషన్ ను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నేతృత్వంలోని బృందం పూర్తిగా నిరాకరించింది. అంతటితో ఆగకుండా ట్రంప్ వ్యాఖ్యలకు నిరసనగా ఇరాన్ ప్రతినిధులు ఆ వేదిక నుండి తాత్కాలికంగా వాకౌట్ చేయడంతో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్, ఖతార్ నేతలు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఈ నాటకీయ పరిణామాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఒకంత ఆందోళనతో పరిస్థితిని గమనిస్తున్న దృశ్యాలు, ఆ తర్వాత ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్లతో అత్యవసరంగా చర్చలు జరపడం వీడియోల్లో వైరల్ గా మారింది. ఇదే సమావేశంలో జేడీ వాన్స్ కు దౌత్యపరంగా మరికొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు. పాక్ ప్రధాని షరీఫ్ ను ఆత్మీయంగా కౌగిలించుకొని పలకరించిన ఖతార్ ప్రధాని షేక్ మహ్మద్ పక్కనే నిలబడి ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడిని పూర్తిగా విస్మరించడం ఆ వీడియోల్లో కనిపించింది. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా పాక్ ప్రధానిని పలకరించి వెనక వైపు ఉన్న వాన్స్ ను పట్టించుకోకుండా వెళ్లడం దౌత్యపరమైన తిరస్కారం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వైరల్ దృశ్యాలపై ఎలాంటి అధికారిక ప్రతికూల ప్రకటనలు రానప్పటికీ సదస్సులోని తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని ఇవి స్పష్టం చేశాయి. ఈలోపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగేర్ గాలిబాఫ్ స్పందిస్తూ తాము అమెరికా బెదిరింపులకు లొంగబోమని, తమ దళాలు ఎలాంటి ప్రతిఘటనకైనా సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఈ ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలోనే ఇరుపక్షాలను శాంతింపజేయడానికి పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు తెర వెనుక తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇలాంటి అత్యంత ఉత్కంఠభరిత పరిణామాల మధ్య ప్రారంభమైన ఈ చర్చలు చివరికి ఊహించని విధంగా సానుకూల ఫలితాలతో ముగిశాయి. సుదీర్ఘంగా సాగిన చర్చల అనంతరం మధ్యవర్తిత్వ దేశాలైన పాకిస్తాన్, ఖతార్ సంయుక్తంగా ఒక ప్రకటనను విడుదల చేస్తూ ఈ సమావేశం అత్యంత నిర్మాణాత్మక వాతావరణంలో జరిగిందని ప్రకటించాయి. వచ్చే 60 రోజుల్లో శాశ్వత శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే లక్ష్యంగా ఇరు దేశాలు ఒక రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించాయి. దీని ప్రకారం భవిష్యత్తు చర్చలపై రాజకీయ నిఘా ఉంచేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్చల ఫలితంగా టెహ్రాన్ చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులపై తాత్కాలిక ఆంక్షల మినహాయింపులకు, అలాగే ఇరాన్ కు చెందిన బిలియన్ల కొద్ది నిధుల విడుదలకు ముసాయిదా అంగీకారం కుదిరింది. మరోవైపు లెబనాన్ లో ఇజ్రాయెల్ దాడుల విరమణకు ఒక విధానాన్ని రూపొందించడంతో పాటు ఇరాన్ తన యురేనియం నిల్వలను తగ్గించుకునేందుకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించేందుకు ఇరుపక్షాలు సమ్మతించాయి.